నాస్రీన్ అనే సబ్స్క్రైబర్ నాకు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేయాలనిపించిందండి. ఇవాళ నేను దాని గురించి అని చెప్తానండి. సార్, మీరు చాలా యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నారు. నిజంగా వీడియోస్ చాలా మందికి యూజ్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. మీకు అందరికి మంచిగా ఇన్ఫర్మేషన్ రావాలనే ఉద్దేశంతో ఇవి చేస్తున్నాను. నా హ్యాండ్ చాలా బ్లాక్ అవుతున్నాయి. మీ వీడియోస్ చూసినప్పటి నుంచి సన్ స్క్రీన్ వాడుతున్నాను. అరోమా మ్యాజిక్ సన్ బ్లాక్ లోషన్ SPF 30 PA++ వాడుతున్నాను. ఏది వర్క్ అవుతుందా లేదా అనేది కూడా తెలియడం లేదు సార్. ఈ హ్యాండ్ ట్యానింగ్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నా. ప్లీజ్ సార్, ఒక మంచి సొల్యూషన్ చెప్పగలరు అని అడుగుతున్నారండి. నసరీన్ గారు, చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంటుందండి. సన్ స్క్రీన్ అనేది ఆన్లైన్ లో తీసేసుకుంటారు. ఎలా వాడుకోవాలి, అసలు అది నాకు పని చేస్తుందా లేదా అనే దాని గురించి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఇన్ఫర్మేటివ్ అవేర్నెస్ వీడియో తోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి సన్ స్క్రీన్ అనేది ఏ విధంగా వాడుకోవాలి, అసలు ట్యానింగ్ వచ్చినప్పుడు ఏ విధంగా చేసుకోవాలి, అసలు సన్ స్క్రీన్ ఎలా వాడాలి, ఎంత జాగ్రత్తగా చేయాలి, ఎప్పుడెప్పుడు ఫినిష్ చేయాలి, ఇలాంటి అనేక సందేహాలు ఉంటాయి. మనం ఇవాళ దాని గురించి వివరంగా తెలుసుకుందాం. అసలు సన్ స్క్రీన్ అనేది ఏ విధంగా హెల్ప్ చేస్తుంది, అసలు ట్యానింగ్ అనేది ఎందుకు వస్తుంది, పిగ్మెంటేషన్ అనేది ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. మనకి చర్మం అనేది ఒక ఫిజికల్ బ్యారియర్. అంటే మన చర్మం అనేది మన కవచం లాగా అన్నమాట. అంటే చర్మమే కదా, మనకి కాలేయం ఉంటుంది, స్ప్లీన్ ఉంటుంది, మనకి కిడ్నీ ఉంటుంది, అలానే వచ్చేసి మనకి హార్ట్ ఉంటుంది, బ్రెయిన్ ఉంటాయి. అవి కదా ఇంపార్టెంట్, చర్మం కాదు కదా అని అనుకుంటారు చాలా మంది. చర్మం అనేది లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ ది బాడీ. అంటే మన చర్మము మొత్తము 6 ఫీట్లు మనం అడుగున్నామని అంటే దానికి ఖచ్చితంగా 12 ఫీట్ల దాకా మన చర్మం ఉందన్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే మన ఒళ్ళంతా చర్మమే. సో స్కిన్ ఈజ్ ద లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ. అయితే ఇక్కడ ఏమవుతుందనంటే చర్మం అనేది ప్రతి చోట బ్యారియర్ లాగా ఉంటుంది. మన కండరాలకి, ఎముకకి ఎప్పుడైనా కానీ మనకు దానికి ప్రొటెక్షన్ ఉంటుంది. మీరు కొన్ని చోట్ల చూస్తే గాయమైనప్పుడు అక్కడ భాగంలో మీకు ఒకవేళ హీలింగ్ కాకపోతే చాలా పెయిన్ ఉంటుంది. అలానే చర్మం అందుకోసమే ఆ విధంగా కాపాడుతుంది అన్నమాట. అయితే ఈ కాపాడటంలో ఇంకో లక్షణం వచ్చేసి అల్ట్రావైలెట్ రేడియేషన్ నుంచి చర్మాన్ని మనకి ఇతరత్ర భాగాలకి ఎటువంటి డ్యామేజ్ కాకుండా కాపాడటానికని. చర్మంలో మనకి అల్ట్రావైలెట్ రేడియేషన్ ని అబ్జర్వ్ చేసుకోవటానికని నేచర్ మనకి మెల్నోసైట్ అనేది ఇచ్చింది అనమాట. మెల్నోసైట్ అనేది ఏంటి అని అంటే నల్ల కణాల్ని ప్రొడక్షన్ చేయటం. సో నల్ల కణం అనేది మెల్నోసైట్. నల్ల కణం నుంచి మనకి నలుపు రంగు మెలనిన్ అనే పదార్థాన్ని ప్రొడక్షన్ చేయటానికని వీలవుతుంది. ఈ మెల్నోసైట్ నుంచి మెలనిన్ ఏదైతే ప్రొడక్షన్ అవుతుందో ఆ మెలనిన్ అనేది ఒక లేయర్ లాగా ఫామ్ అయి అక్కడ చర్మంలో అక్కడ మనకి మొత్తం అల్ట్రావైలెట్ రేడియేషన్ తగలటం వల్ల ఆ అల్ట్రావైలెట్ రేడియేషన్ తగలటం తోటి అక్కడ మనకి మెలనిన్ అనేది దాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో సన్లైట్ లో ఉన్న దాని హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ని, డ్యామేజ్ ని చర్మం ఈ విధంగా కాపాడుతుంది అనమాట. సో మెలనిన్ అనేది ఒక ప్రొటెక్టివ్ మెకానిజం. అయితే మెలనిన్ అనేది ట్యానింగ్ మెకానిజం. అదే దాన్ని మనం చూసుకుంటే కాస్మెటికలీ అన్యాక్సెప్టబుల్. అంటే మనకి నలుపు ఎక్కువగా ఉందనంటే మనం ఎక్కువ ఇబ్బంది పడతాం. మన చర్మం గోధుమ రంగులో ఉండనివ్వండి, నలుపు రంగు ఉండనివ్వండి, ఫెయిర్ రంగు అయినా ఉండనివ్వండి, దాంట్లో మనకి ఇంకా నలుపు అవ్వటం మనకి ఇబ్బందికరంగా పరిగణిస్తాం. అంతేగాని మనం నలుపు తెలుపు అనే దాని గురించి అని కాదండి. మనకు ఉన్న నలుపు కూడా ఇంకెక్కువ కాకుండా ఉండటానికని, కాపాడుకోవటానికని మనం సన్ స్క్రీన్స్ కానీ ఇది ఆలోచన చేయాలి. అయితే ఈ రంగులో మనకి ఎక్కువ నలుపు వచ్చిన దాన్ని మనం ట్యానింగ్ అని అంటాం, పర్మనెంట్ పిగ్మెంట్ డార్కనింగ్ అని అంటాం. ఒకవేళ మనకి ట్యాన్ వచ్చింది అనుకోండి, దానికి ఒక అరగంట అలా మీరు ఎండకి వెళ్ళొచ్చినా కానీ మీకు ట్యాన్ రావచ్చు. అదే ప్రతిరోజు అరగంట మీరు ఎండకి వెళ్తున్నారు అనుకోండి, అది పర్మనెంట్ పిగ్మెంట్ డార్కనింగ్ లాగా మారుతుంది. సో ఈ ట్యానింగ్, పర్మనెంట్ పిగ్మెంట్ డార్కనింగ్ అనేది 2 విధాలుగా మనం చూసుకుంటే చర్మంలో మనకి మెల్లగా 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 మనకి నలుపు అనేది ఎక్కువగా మారుతూ ఉంటుందండి. సో ఈ మెల్లగా ఎక్కువ నలుపు మారటాన్ని మనం పిగ్మెంటేషన్ దాన్ని కాపాడుకోవటానికని సన్ స్క్రీన్ వాడతాం. సన్ స్క్రీన్ ఏం చేస్తుంది, చర్మం పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి, ఒక కవచం లాగా ఫామ్ అయ్యి మెలనిన్ చేయాల్సిన పని సన్ స్క్రీన్ చేస్తుంది. సో సన్ స్క్రీన్ అనేది ఒక కవచం లాగా, కానీ ఆ కవచం అనేది 3 గంటల కంటే ఎక్కువసేపు పని చేయదన్నమాట. సో ఈ సన్ స్క్రీన్ అనేది మనం కవచం లాగా వాడుకుంటున్నప్పుడు మెలనిన్ అనేది ఎక్కువ ప్రొడక్షన్ కానప్పుడు మళ్ళీ మనకి ఎప్పుడైనా కానీ సన్ ఎక్స్పోజర్ అయినప్పుడు మళ్ళీ మెలనోసైట్ దాని పని అది చేస్తుంది. మెలనోసైట్ ఎంత మెలనిన్ ప్రొడక్షన్ చేయాలి అనేది సన్ స్క్రీన్ యూసేజ్ మీద డిపెండెంట్ అయి ఉంటుంది. అంటే మనం ఎక్కువ సన్ స్క్రీన్ పెట్టామనుకోండి, తక్కువ మెలనిన్ ప్రొడక్షన్ అవుతుంది.
అసలు సన్ స్క్రీన్ వాడలేదనుకోండి, మళ్ళీ మెలనిన్ ప్రొడక్షన్ అనేది రీగెయిన్ అవుతుంది. మనం ప్రతిరోజు సంవత్సరం పూట మనం పెడుతున్నాము, సడెన్‌గా సన్ ఎక్స్‌పోజర్ అవుతే మళ్ళీ నలుపవుతామా అనంటే, మెలనిన్ అనే ప్రొడక్షన్ న్యాచురల్ మెకానిజం కాబట్టి అది ఎప్పుడైనా కావచ్చు. అందుకోసమే నేనెప్పుడు చెప్తాను, సన్ స్క్రీన్స్ అనేది మనం ఎప్పుడైనా గానీ ఖచ్చితంగా వాడుతూనే ఉండాలి. మనం సన్ స్క్రీన్ వాడటంతోటి ఏం బెనిఫిట్ అనంటే, మనకి నలుపనేది ఎక్కువ కాకుండా ఉంటుంది. సన్ స్క్రీన్ అనేది మనకు కాపాడుతుందండి. రేపు ఒక సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు లేజర్ చేయించుకోవాలి, నేను పీల్ చేయించుకోవాలి, నాకు మంచి రిజల్ట్స్ రావాలి అని అనుకున్నా కానీ, మీరు సన్ స్క్రీన్స్ తోటి మొదలుపెట్టొచ్చు. మొదలుపెట్టుకొని తర్వాత రాత్రిపూట మాయిశ్చరైజర్, సీరమ్ ఇవన్నీ కూడా మీరు చేయవచ్చనమాట. అలానే మీరు డైట్ కూడా పాటించాలండి. డైట్‌లో కూడా మనకి ముఖ్యమైనదేంటి సిట్రస్ ఫ్రూట్స్ అవన్నీ తీసుకోవాలండి. నారింజ, బత్తాయి, మోసంబి అలానే మీకు ఉసిరికాయలు, అలానే మీకు నిమ్మరసం తేనెతో కలుపుకొని తాగాలి. సో, ఈ విధంగా మనం వైటమిన్ సి అనేది డైట్స్ అనేది తీసుకోవాలండి. సోయాబీన్ చంక్స్ అప్పుడప్పుడు, మష్రూమ్స్ అప్పుడప్పుడు, అలానే వాల్‌నట్స్ అప్పుడప్పుడు ఇలాంటివనే డైట్ కూడా మనం మిక్స్ చేసి తీసుకుంటూ ఉండాలి. ఫ్రూట్ జ్యూసెస్ తీసుకున్నా గానీ యాపిల్, బీట్రూట్, క్యారట్ జ్యూస్ కాంబినేషన్ ఉంటుంది గదండీ! అది కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది. ప్రతి పూటలో మనకొక వైటమిన్ సి సిట్రస్ ఫ్రూట్ అనేది ఒకటి ఉండాలండి. అది కుదరనప్పుడు మనకి కనీసం డే బై డే అయినా ఆల్టర్‌నేట్ అయినా మనం చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా టైంకి నిద్రపోవాలి, ఖచ్చితంగా టైంకి తినాలి, ఖచ్చితంగా ఆహారం మంచి న్యూట్రిషియస్ ఆహారం అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. టైంకి నిద్రపోవటం అనేది కూడా చాలా ముఖ్యం. బాడీ హెల్తీగా ఉంటేనే కదా చర్మంలో గ్లో అనేది వచ్చేస్తుంది. అందుకోసమని ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. సన్ స్క్రీన్ కూడా నేను చెప్తాను గదండీ! ఇంతవరకు మనం పెట్టాల్సిన అవసరం ఉంటుందనమాట. 1 ఫింగర్ లెంత్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి ఈ భాగం వరకు, ఇక్కడి నుంచి ఈ భాగం వరకు, ఇక్కడి నుంచి ఈ భాగం వరకు, ఇక్కడి నుంచి ఈ భాగం వరకు. 4 ఫింగర్ టిప్ యూనిట్స్ అని అంటాం. సో, ఈ 4 ఫింగర్ టిప్ యూనిట్స్ తీసుకొని మనం మంచిగా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుందనమాట. ఈ విధంగా చేయటంతోటి చర్మంలో మనకి సన్ స్క్రీన్ పెట్టటంతోటి నలుపనేది మనకి కంట్రోల్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. మరి నలుపొచ్చినప్పుడు ఎలా చేయాలి అనంటే దానికి మనం లేజర్ థెరపీస్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుందండి. లేజర్ థెరపీస్ చేసుకున్నాక మనకి నలుపు అక్కడంతా మంచిగా తగ్గుతుందండి. అలానే మనం లేజర్ థెరపీస్ చేసినప్పుడు, పీల్ థెరపీస్ చేసినప్పుడు మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. ఐవీ గ్లూటథైన్ అనే దానికి కూడా కాంబినేషన్ అనేటివి ఉంటాయి. ఇలాంటివి ట్రీట్మెంట్స్ గురించి అని మీరు తెలుసుకోవాలంటే నా ఛానెల్‌లో పాత వీడియోస్‌ని కూడా మీరు రిసర్చ్ చేస్తే మంచి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందండి. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీకు సన్ స్క్రీన్ గురించని, డైట్ గురించని, లైఫ్ స్టైల్ గురించని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. ఇంకేమైనా సందేహాలు ఉంటే గనక, మీ అపోహలున్న, ప్రశ్నలున్న తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెడితే నాకు సమయం కుదిరినప్పుడు ఇవాళ చేశాను గదండీ! అలా వీడియో రిప్లై నేను చేయగలుగుతాను. నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ అవేర్‌నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు రావాలి అనంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే నోటిఫికేషన్ బటన్‌ని నొక్కాలి. నా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడమని చెప్పండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను.